कांग्रेस पार्टी हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी कांग्रेस पार्टी पंजाब सिंधु कलवंगा विंध्य हिमाचल उज्जल जलधि तरंगा तव शुभ नामे गाये जमाये गाये तव जय गाथा जय हे जय हे जय हे जय हे कांग्रेस पार्टी कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे नायकत्व మన జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం 138 జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన అందరికీ శుభాకాంక్షలు. నిజంగా కూడా ఆనాడు ఏవో హూమ్ గారు మన పార్టీని స్థాపించిన రోజు ఈరోజు. ఆయన స్థాపించిన పార్టీ అంచెలంచెలుగా ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చడంతో పాటుగా మన రాష్ట్రానికి తెలంగాణను కూడా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బడుగు బలైన వర్గాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే ఆనాటి ఆ స్వతంత్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ మహామహోల్ నాయకులు చేసిన ఫలితాలతో ఇవాళ మనం ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నాం. ఆనాటి ఇంగ్లీష్ అంగ్రేజీ ప్రభుత్వంలో మనం ఎన్ని కష్టాలు అనుభవించినో మన పుస్తకాలలో చదువుకున్నాం. ఈ రోజున్న పరిస్థితిలో మరి నేటి తరానికి కూడా మన కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గురించి, మన కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమాల గురించి, మన కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి త్యాగాల గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం మనందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యావత్ నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, ఈరోజు డిసెంబర్ 28, 1885లో ఏవో హ్యూమ్ అనే వారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా దీనికి నామకరణం చేసి ఆ రోజు నాయకత్వం వహించారు. అప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏవో హ్యూమ్ గారు ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. అందులో ముఖ్యంగా మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో, జవహర్లాల్ గారి నాయకత్వంలో ఈ యొక్క దేశానికి ఆ రోజు మనం స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వాయువులతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హోంశాఖ మంత్రి చేసినప్పుడు ఈ యొక్క తెలంగాణను కూడా అప్పుడున్నటువంటి నాయకత్వం భారతదేశంలో విలీనం చేయడం జరిగింది సెప్టెంబర్ 17 నాడు. అప్పటి నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమై సుసంపన్నంగా ఉన్నది. ఈరోజు తెలంగాణ ఇవ్వడానికి కారణం కూడా మన యొక్క కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో 6 పథకాలు కూడా మన రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించడం జరిగింది. వాటికి సంపూర్ణమైనటువంటి సహకారం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రతి డివిజన్ కావచ్చు, ప్రతి గ్రామం కావచ్చు అందరూ వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలను సఫలీకృతం చేయాల్సిందిగా మేము అందరినీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.